హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. వీడియోని ఎండ్ దాకా చూడండి, ఎందుకంటే నిల్వ కోసం స్టెప్ బై చెప్తాను. ముందుగా మసాలా కోసం మెంతులను 1½ స్పూను, ఆవాలు 2 స్పూన్స్, జీలకర్ర 2 స్పూన్స్ ఇవన్నీ తీసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. గుర్తుంచుకోండి, ఇవన్నిటిని చిన్న మంటలోనే వేయించుకోవాలి. ఎందుకంటే పెద్ద మంటలో వేయిస్తే అన్నీ మాడిపోయి టేస్ట్ బాగుండదు. టమాటాలని ఎర్రగా గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. తీసుకున్న మసాలాలన్నీ మిక్సీ జారులో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోండి. తీసుకున్న టమాటాలన్నిటినీ ముక్కలుగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2½ స్పూన్ల నూనె పోసి టమాటా ముక్కలన్నిటిని వేసి అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా మగ్గించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడగంటిపోతుంది. ఆ తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని అందులో నారలు లేకుండా శుభ్రం చేసుకొని వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. చింతపండు కూడా టమాటాలో బాగా మగ్గిపోయి ఉండాలి. ఇప్పుడు చింతపండు కూడా బాగా మగ్గిన తర్వాత 3 చెంచాల కారం పొడిని తీసుకొని అందులో కలపండి బాగా. కారం కూడా కలిపిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాలను తీసుకొని అందులో కలపండి. కారం మసాలా 2 మగ్గిన తర్వాత దించుకొని చల్లారబరుచుకోండి. ఇప్పుడు పోసు కోసం ఒక చిన్న కడాయిని తీసుకొని అందులో 4 పెద్ద టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నిటిని తీసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చివరకు ఇంగువ వేసి వేయించుకోండి. ఇప్పుడు చల్లార్చిన టమాటోలో ఈ పోసుని వేసి బాగా కలపండి. అంతేనండి, టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇది టిఫిన్స్లో కూడా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో ఈ పచ్చడి ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి.